లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామంటున్న వైసీపీ నాయకుల అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తారా? ఏ ఏకీభవిస్తాం, బి ఏకీభవించం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి గారి న్యాయ పోరాటం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. న్యాయ వ్యవస్థపై ఆమె ఉంచిన విశ్వాసం, కేసు విచారణలో ఆమె పట్టుదల కారణంగా కొన్ని ఊహాజనిత కీలక పరిణామాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు అధికార పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రాజకీయ నష్టాన్ని కలిగిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సునీతారెడ్డి గారు కేసు విచారణను హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు తీసుకువెళ్లారు. ముఖ్యంగా నిందితుల బెయిల్ పిటిషన్లను వ్యతిరేకించడంలో, కేసును హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో బదిలీ చేయించడంలో ఆమె పోరాటం కీలకం. తాజా ఊహాత్మక కథనం ప్రకారం కొన్ని ఊహించని డిజిటల్ ఆధారాలు బయటకు వచ్చినట్లు మరియు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మరికొందరిని విచారించేందుకు సిబిఐ సన్నాహాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సునీతారెడ్డి పదే పదే సాక్షుల భద్రత గురించి మాట్లాడడం, న్యాయ వ్యవస్థ వారికి అండగా నిలవడం వల్ల కేసు పట్ల ప్రజల్లో, ముఖ్యంగా సామాన్య జనంలో నమ్మకం పెరుగుతుంది. అధికారంలో ఉన్న వారికి ఎదురు నిలబడి తన బాబాయ్ తండ్రి హత్యకు న్యాయం కావాలంటూ సునీత చేస్తున్న పోరాటం యువతకు, మహిళలకు ఒక ఆదర్శంగా నిలుస్తుందని ఆమె మద్దతుదారులు అంటున్నారు. ఈ ఊహాత్మక పరిణామాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పిన జగన్కు సొంత కుటుంబంలోని ఓ ఆలంబనలేని మహిళ న్యాయం కోసం గలమెత్తడం, అది కూడా తన చిన్నాన్న బాబాయి హత్య కేసులో పోరాడడం అనేది ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఇది వైఎస్ఆర్ కుటుంబం యొక్క ఐక్యత మరియు విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రతిపక్షాలు ఈ కేసును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. సొంత చిన్నాన్ననే న్యాయం చేయలేని నాయకుడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అనే నినాదంతో పల్లెన విస్తరించే ప్రభుత్వ పథకాల ప్రభావం కూడా తగ్గే ప్రమాదం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన కడప జిల్లాలోని ఈ కేసు ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంత ప్రజలు వైఎస్ కుటుంబాన్ని దైవంతో సమానం చూస్తారు. అయితే సునీత పోరాటం ఇక్కడి ఓటర్లను, ముఖ్యంగా మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సునీతకు మద్దతుగా వెలువడుతున్న ఊహాత్మక విజయాలు కడప కోటలో సెంటిమెంట్ను మారుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణంలో ఈ కేసు పరిణామాలు కొత్త రాజకీయ సమీకరణలకు దారితీస్తున్నాయి. సునీతారెడ్డికి న్యాయం దక్కేందుకు ప్రయత్నం జరగడం అనేది రాష్ట్ర రాజకీయాలపై ఒక నైతిక ప్రభావాన్ని చూపగలదని కొందరు మేధావులు అంటున్నారు. నమ్మకం అనేది ఒక రాజకీయ నాయకుడికి మూలధనం. తన చిన్నాన్న హత్య కేసు విషయంలో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడుతున్న ఈ అపనమ్మకం రాబోయే ఎన్నికల్లో ఓట్ల రూపంలో వ్యతిరేక ప్రభావాన్ని చూపవచ్చు. జగన్ రెడ్డి గారు ఈ కేసు నుంచి తమ పార్టీని మరియు కుటుంబానికి దూరంగా ఉంచడానికి ప్రయత్నించిన ప్రతిపక్షాలు మరియు సునీతారెడ్డి గారి పోరాటం ఆ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. న్యాయం ఆలస్యం అవుతుందన్న ప్రతిక్షణం అది రాజకీయ ప్రత్యర్థులకు ఒక బలమైన ఆయుధంగా మారుతుంది. మొత్తం మీద వైఎస్ సునీతారెడ్డి గారి పోరాటం కేవలం వ్యక్తిగత న్యాయం కోసం మాత్రమే కాకుండా కుటుంబాల్లో న్యాయం కోసం సాగుతున్న ఒక నిర్ణయాత్మక పోరాటంగా తెలుగు రాజకీయ చరిత్రలో నిలిచిపోయే ఊహాత్మక పరిస్థితులకు కనబడుతున్నాయి. ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీకి కొత్త తలనొప్పిగా మారుతున్నాయనడంలో సందేహం లేదు.